పూజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మన ఎరకల కులస్తున్న ఏకలవ్యునికి జరిగినటువంటి చరిత్రను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏకలవ్యుడు రాజుల కాలంలో ఏకలవ్యుడు ఈ పాండవులు కలిసి అడవులకు వేటకెళ్లిన సందర్భంలో ఈ పాండవులతో పాటు వారితో పాటు ఒక కుక్క కూడా అడవిలోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ వెళ్ళిన సందర్భంలో ఏకలవ్యుడు తన యొక్క ధ్యానం చేస్తున్న సందర్భంలో ఈ అడవిలో వెళ్ళినటువంటి పాండవులతో పాటు వెళ్ళినటువంటి కుక్క ఆ ఏకలవ్యుని చూసి మొరుగుతున్నది, అరవడం జరిగింది. ఈ ఏకలవ్యుడు ధ్యానముద్రలో విద్యను అభ్యసిస్తున్న సందర్భంలో ఆ శబ్దాన్ని విని మన ఏకలవ్యుడు కుక్క నోట్లోకి 7 బాణాలు విడవడం జరిగింది. ఈ ఆశ్చర్యాన్ని ఈ పాండవులు గమనించి చూసి ఎవరు ఇంత విలువిద్యకారుడు ఎక్కడున్నాడు, ఇలాంటి వ్యక్తి ఎవరని గమనించి ఏకలవ్యుని చూసిన తర్వాత వెంటనే ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్తారు. ఈ పాండవులకు విద్య నేర్పించినటువంటి వారి యొక్క ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి, మాకంటే ఇంకా విద్య నేర్చుకున్న వ్యక్తి ఇంకో అతను ఉన్నాడు, నువ్వు ఆయనకు ఎలా నేర్పించినావని ఆ రోజు కూడా మన ఏకలవ్యుల పైన, మన తక్కువ కులాల పైన రాజుల కాలంలో కూడా ఈ చరిత్ర ఆనాడు కూడా అణిచివేయడం జరిగింది. ఇది గమనించుకోవాలి. అంటే తక్కువ కులంలో ఉన్నవాడు అంత విద్య ఎలా నేర్చుకున్నాడని ఆ రోజు కూడా రాజుల కాలంలో ఆ పాండవులు ఆ ద్రోణాచార్యునితో నివేదించడం జరిగింది. ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని ఎక్కడైనా ఎవడైనా ఇది గ్రహించాలి ఒకసారి. ఇది చరిత్ర చెప్పుకుంటున్నాం. ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని విద్య నేర్చుకుంటాడు. అడవిలో తాను సొంతంగా నేర్చుకున్న క్రమంలో ఆ విధంగా కుట్ర పన్ని, ఈ కుట్రను వినాలి, ఆ విధంగా కుట్ర పని ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని నేర్చుకుంటున్నాడని ఆ కుట్ర పని మన ఏకలవ్యునికి గురుదక్షిణగా నువ్వు ఏమిస్తావని ఆ ద్రోణాచార్యుడు మన ఏకలవ్యుని అడగడం జరిగింది. ఇంత విలువిద్యకారుడు, ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మాకు మా అగ్రకులాలకు మించి రాజుల కంటే ఇంతలో మహావీర చక్రవర్తి మన ఏకలవ్యుడు, ఇంతకంటే గొప్ప వ్యక్తి మాకంటే గొప్ప వ్యక్తి ఉన్నాడు కదా అని ఈ కుట్ర పని మన ఏకలవ్యుని బ్రొటన వేలును గురుదక్షిణగా ద్రోణాచార్యుడు ఆ విధంగా బ్రొటన వేలును ఇవ్వడం జరిగింది. మనం మాట అంటే మాటే, ఒక మాట అన్నామంటే మాటకు కట్టుబడి ఉంటాం. అప్పుడు ఆనాడు కూడా మన ఏకలవ్యుడు అదే మాట మీద తన యొక్క బ్రొటన వేలును ఇవ్వడం జరిగింది. ఈనాటి కూడా మన ఎరకల కులస్తులు ఒక్కసారి ఒక మాట అన్నాడంటే అదే మాట కట్టుబడి పనిచేస్తున్నాం. ఇంకొకరికి బానిస గారు